పూర్తిగా సిమ్లోకి మార్చాను. దీనికి కాంబినేషన్ గా పచ్చి పులుసు కానీ రసం కానీ చేసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటది. ఇంకా మామిడికాయ పచ్చడితో అయితే హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. పాలకూర పెసరపప్పు అండి. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఈ రోజు కూడా చాలా సింపుల్ హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఆకుకూరల్లో ఏ ఆకుకూర మీకు చాలా ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇది ఒక 2 పెద్ద కట్టలు పాలకూర శుభ్రంగా కడుక్కున్న తర్వాత తరిగి పెట్టాను. ఒక పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాం. నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. ఒక కడాయి తీసుకున్నాను, స్టీల్ కడాయి. ఈ స్టీల్ కడాయిలు ఇది ట్రైప్లే కడాయిలు అండి. కొంచెం మందంగా ఉంటాయి, అడుగంటదు. కానీ మనం ఫ్రైస్ చేస్తే మాత్రం తప్పకుండా అడుగంటుతుంది. గ్రేవీ కర్రీస్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. డీప్ ఫ్రైలు మాత్రం అంటే ఫ్రై వెజిటేబుల్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చేసినప్పుడు కొంచెం అడుగంటుతుంది. అప్పుడు కొంచెం లైట్ గా నీళ్ళు చల్లుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఊడిపోతుందండి. ఈ టిప్ ఎందుకు చెప్పానంటే, నిన్న నాకు మెసేజ్ పెట్టారు, ఆంటీ నాన్ స్టిక్ లో చేయండి, మీ కడాయిలు కొంచెం అడుగంటుతున్నాయని. నాన్ స్టిక్ వద్దనే వాడట్లేదండి. మట్టి పాత్రలైనా స్టీల్ పాత్రలైనా సూపర్ గా ఉంటది. తర్వాత ఐరన్ అయితే ఇంకా బెటర్. కాకపోతే ఐరన్ లో మనం పులుపు కూరలు చేయలేము, గ్రేవీ కర్రీస్ కూడా చేయలేము. ఫ్రైస్ మాత్రమే బాగుంటాయండి ఐరన్ వాటిలలో. అందుకని నేను స్టీల్ ఎక్కువ వాడుతున్నాను. మొదటి నుండి కూడా నాకు స్టీల్ గిన్నెలు వాడడం అలవాటు. ఇప్పుడని కాదండి, ముందు నుండే నాకు అలవాటు. అప్పుడు కాపర్ బాటం సన్నగా ఉండేటి కానీ గిన్నె పైన కాపర్ది బాటం వేసి వస్తుండే. ఆ గిన్నెలు వాడేదాన్ని ఇవి దొరకక ముందు. ఇప్పుడైతే ఇవి వాడుతున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇవి ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో ఈ గిన్నెలు ఇవి ఇలా కాపర్ బాటం వేసి వచ్చేది. ఇట్లాంటి గిన్నెలు అప్పుడు వాడేదాన్ని. ఇప్పుడు ఎలాగో మందంగా దొరుకుతున్నాయి కాబట్టి ఇవి వాడుతున్నా అండి. కొంచెము హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండడమే మంచిది. నన్ను అడిగితే మంచిది కాదన్నప్పుడు ఎందుకు మనం అల్యూమినియం వాడాలి, నాన్ స్టిక్ వాడాలి అని నా ఉద్దేశం. కొంచెం జీలకర్ర వేస్తున్నా అండి, కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఇదే టైంలో కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి వేసుకోవాలి. ముందుగానే వేయడం వల్ల ఆయిల్ కి ఆ ఫ్లేవర్ బట్టి చాలా బాగుంటుందండి. కొంచెం వెల్లుల్లిపాయ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం, కరివేపాకు ఉల్లిపాయలు వేద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి నేను. ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా అండి. పచ్చిమిర్చి కూడా నూనెలో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. కొన్ని కర్రీస్లో, గ్రేవీ కర్రీస్లో లాస్ట్లో పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుందండి. ఒకలాంటి ఘాటు వస్తుంది, భలే ఉంటుందండి స్పైసీగా. అంటే తాలింపులో వేసుకోవాలి, మళ్ళీ చివరిలో కూడా వేయాలి. కొన్ని నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్కి అలా కూడా బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నా అండి. కొందరు ఆకుకూరలలో పసుపు వేయరు, మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయండి. వెల్లుల్లిపాయ కూడా ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇంగువ వేసి చేసుకోండి. కొంచెం ఉల్లిపాయ వేగాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాయండి, మగ్గిపోయాయి, మంచి కలర్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో పాలకూర వేసేసుకుందాం. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఇంకొంచెం తగ్గిస్తున్నా అండి. ఈ పప్పులో వాటర్ తీసేయాలండి. వాటర్ పూర్తిగా తీసేసి
పప్పు కూడా ఇందులో వేసేసుకున్నాం. పచ్చిమిర్చి ఫ్లేవర్ కొడుతుంది. ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ వచ్చిందంటే ఆకుకూర అని తెలిసిపోతుందండి. నాకు అంత ఇష్టం పచ్చిమిర్చి తోడు వేసి ఆకుకూరలు. కొంచెం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మనం ఉప్పు వేస్తే ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది. నీరు వచ్చేసి చక్కగా పప్పు అంతా ఉడికిపోతుందండి. ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే పాలకూరలో ఉప్పు త్వరగా ఎక్కువైతుంది. చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. తోటకూర అంతా ఏం కాదు, కానీ పాలకూరలో మాత్రం ఉప్పు ఊరికనే ఎక్కువైపోతుందండి. ఆకులో కాస్త ఉప్పు ఉంటుంది, ఉప్పు టేస్ట్. ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒకసారి చూద్దామండి. ఇగో నీరు వేయకుండానే ఎంత నీరు వచ్చింది చూడండి. చూసారా, గ్రీన్ గా ఎల్లోగా ఎంత బాగుంది కదా. ఇప్పుడు పూర్తిగా స్టవ్ తగ్గిస్తా అండి, ఎందుకంటే పప్పు ఈ ఉన్న నీరులో ఉడకాలి కాబట్టి పూర్తిగా సిమ్లోకి మార్చాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. చూద్దామండి. పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కొంచెం పప్పులు ఉంటే బాగుంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్ ఉంది కదా, గ్రీన్గా ఎల్లోగా. చూసారా, ఆకు కూడా పూర్తిగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేద్దాం. కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుందండి పాలకూరలో. కొత్తిమీర వేసేసి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి ఒకసారి ఇక్కడ కర్రీ చూడండి ఎంత బాగుందో. చూస్తేనే నోరు ఊరుతుంది. టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ గా పచ్చి పులుసు కానీ రసం కానీ చేసుకున్నారనుకోండి, అద్భుతంగా ఉంటది. ఇంకా మామిడికాయ పచ్చడితో అయితే చెప్పరాదు, అంత టేస్టీగా ఉంటదండి. ఒరిజినల్ గా పాలకూరకు ఉండే టేస్ట్, తర్వాత పప్పు టేస్ట్ అంత సూపర్ గా ఉంటది. అసలు ఈ కూర చూస్తేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. చాలా బాగుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.